బీసీలకు 42% కోటా రాజ్యాంగ విరుద్ధమా? పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ రోజు హైకోర్టులో విచారణ జరగబోతోంది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారించనున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోటా రాజ్యాంగ విరుద్ధం అంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదని పిటిషనర్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయం చట్ట వ్యతిరేకమంటూ పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరిపేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ హైకోర్టు దీనిపై విచారణ చేపట్టనుంది. పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 285A ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వాదిస్తున్నారు. పిటిషన్ దాఖలు చేసిన మేడ్చల్కు చెందిన మాధవరెడ్డి కోరుతున్నారు. ఇవాళ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ముందు వాదనలు వినిపించనున్నారు. సో వార్డుల నుంచి జడ్పీ చైర్మన్ల వరకు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. ఈరోజు మహిళా రిజర్వేషన్లపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్కు రంగం సిద్ధమైందని చెప్పేసి కోర్టుకి విన్నవించబోతున్నారు. అలాగే బీసీ రిజర్వేషన్ల అంశం ఒక కొరకరాని కుయ్యగా తయారైంది. సో దాని మీద కూడా క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహిళా సీట్ల కేటాయింపులో కూడా కొంత గందరగోళం ఉంది. ఇవాళ దానిపై క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 42% బీసీ రిజర్వేషన్లపై జీవో వెలువడలేదు కాబట్టి ఈ సమస్య ఎంత అని. సో లోకల్ బాడీస్ రిజర్వేషన్లు దానివల్ల లేట్ అవుతోంది. ఈరోజు తుది నివేదిక సమర్పించాలని పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడంతో ఆ జాబితాలను మళ్లీ పరిశీలించి ప్రభుత్వానికి పంపబోతున్నారు కలెక్టర్లు. ఇవంతా కన్సాలిడేట్ చేసిన తర్వాత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది.